గత ప్రభుత్వం కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 60% నుంచి 40% ప్రభుత్వం కట్టాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఇక నుంచి కేంద్రం నుంచి వచ్చే పథకాలు అందరికీ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో గ్రామ పంచాయతీలకు విలువ లేకుండా పోయిందని అన్నారు. ప్రతి మార్కెట్ కమిటీకి ₹1 2 కోట్ల సెస్ వస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆ సెస్ కూడా ప్రభుత్వమే తీసుకొని తినేసింది. ఎక్కడ రోడ్లు అవుతాయి? గత 5 సంవత్సరాలు మార్కెట్ కమిటీ చైర్మన్లు వారి బృందం ఉత్సాహ విగ్రహాల్లాగా ఉన్నారు. మీటింగ్ పెట్టడం, కాఫీ టీ తాగి వెళ్ళిపోవడం తప్ప 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ మార్కెట్ కమిటీ ఏ ఉద్దేశంతో పెట్టామో, ఏ రైతు శ్రేయస్సు గురించి పెట్టామో దానికి ఉపయోగపడలేదు. మళ్ళీ మార్కెట్ కమిటీలన్నీ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో మళ్ళీ బలోపేతం చేయడానికి నేను అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాను. మార్కెట్ సెస్ అంతా నేరుగా మీకే ఇచ్చి మీ అవసరాలు తీర్చుకునే విధంగా నేను ప్రయత్నం చేసి మార్కెట్ కమిటీని బలోపేతం చేస్తాం. అదేవిధంగా ఉన్న మార్కెట్ కమిటీల్లో గోళం సదుపాయం కానీ ఇప్పుడే మా ఎంపీ గారు చెప్పారు, గుంటూరులో మిర్చి యార్డ్ ఉంది. మన రాష్ట్రం తెలంగాణ, కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి గుంటూరు మిర్చి యార్డ్కి వస్తుంది. ఆ లోటు తగ్గించాలంటే ఒక మంచి సలహా ఇచ్చారు. ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక మార్కెట్ కమిటీని మిర్చి కొనుగోలు కేంద్రాలుగా మారిస్తే కొంతవరకు ప్రజలు తగ్గుతుందని దాని మీద కూడా దృష్టి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పైసా ప్రతి స్కీము మేము ఉపయోగించుకొని మళ్ళీ మార్కెట్ కమిటీని బలోపేతం చేసి కమిటీలకి బాధ్యతలు పెట్టి అన్ని విధాలు ఆదుకుంటాం. ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు మా సత్తెనపల్లిలో రైతు బజార్ లేదన్నారు. నేనే కలెక్టర్ చెప్తాను, మీరు మాట్లాడండి, మంచి స్థలం ఇవ్వండి, 24 గంటల్లో రైతు బజార్ మంజూరు చేసే